నమస్కారం. శ్రీమతి సీతా శర్మ గారు, ప్రతి ఒక్కరికి విద్య అనేది ఒక భూషణం, ఆభరణం. ఆ విద్యలో బాగా రాణించాలి అని అంటే ఎటువంటి ఆధ్యాత్మిక వస్తువుని వాళ్ళు ధరించాలి అని అంటారు? అలాగే శ్రీ చక్రం గురించి తెలియచేయండి. తప్పకుండా. ప్రథమంగా ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువగా విద్యకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. అయితే మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కూడా పాపం అదే చెప్తుంటారు, అమ్మ మీరు ఎప్పుడు కూడా విద్య గురించి బాగా చెప్తుంటారమ్మా అని. సో ఏంటంటే ఎవ్వరూ కూడా ఎత్తుకెళ్ళలేనటువంటిది, మన నుంచి కోల్పోలేనటువంటిది విద్య ఒక్కటే. అటువంటి విద్య ప్రతి ఒక్కరికి సొంతం కావాలి అని చెప్పేసి విద్య గురించే ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ కూర్చున్నాం విజయ మార్గం కార్యక్రమంలో తెలియచేస్తున్నామనంటే ప్రజలకి కొంతైనా సరే ఉపయోగకరంగా ఉండాలి. ఓకే, ఎంతసేపటికి ఏంటంటే ఈ ఒక్క శాస్త్రము ఆ శాస్త్రం అనే కాకుండా వాళ్ళకి కూడా ఏంటంటే చదువు రానటువంటి వాడు, చదువుకోలేనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఏంటంటే చదువు ఒక విలువ తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చదివించగలుగుతున్నారు. సో చదువు యొక్క ప్రాధాన్యతని తెలియచేయటం ఇక్కడ ఇంపార్టెంట్. సో విద్య అనేది ఏంటంటే ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేనటువంటిది. అది ఏంటంటే అష్టైశ్వర్యాలు అనేవి కూడా కోల్పోవచ్చేమో, కానీ ఇటువంటి చక్కని చదువు విద్య అనేది మాత్రం ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేరు. అటువంటి విద్య ప్రతి వ్యక్తికి అవసరము. దానికి కూడా ఏంటంటే స్త్రీలు పురుషులు వయసు సంబంధము అనేది కూడా లేకుండా అటువంటి విద్య ప్రతి ఒక్కరికి సొంతం అవటం చాలా మంచిది. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. పిల్లలకు కూడా స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పడమే జరుగుతుంటుంది. వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు మామూలు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ జాతకంది తెలుసుకుని, అలాగే చదువు గురించి కూడా అన్నప్పుడు ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఇంతకు ముందు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి దానికి రెమెడీలో భాగంగా అంటే కొన్ని పరిహారాలు అనేది ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారు. పరిహారంలో భాగంగా ఈ లాకెట్ మంచిది అని చెప్పేసి ఇస్తూ ఉండేదాన్ని. సో అది తీసుకున్నటువంటి వాడు చాలా మంది కూడా తెలియజేశారు, ఇది వేసుకునే దగ్గర నుంచి మా పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా, బాగా చదువుకుంటున్నారు అంటే. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ మనకి ఇవ్వటం అనేది జరుగుతున్నది, చాలా బాగుంది అని. అందుకని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి తెలియజేయటం అనేది జరుగుతున్నది. సో దానిని ఏంటంటే అది ఒకటి కట్టించుకోవాలన్నప్పుడు పలానా టైం అనేది తీసుకుని వస్తే చాలు, దానికి కంపల్సరీ అపాయింట్మెంట్, దాని కన్సల్టేషన్ ఫీజు ఎంత అనేది ఎటువంటిది లేదు. అయితే ఎడ్యుకేషన్ లాకెట్ మాత్రం ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని వస్తే సరిపోతుంది. సో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే దాన్ని కూడా నిర్ణయించడం అనేది జరిగింది. అది పూజా ప్రాసెస్ అయ్యేటువంటి ఖర్చును మాత్రమే తీసుకోవటం అనేది జరుగుతున్నది. నా వంతు సర్వీస్ గా పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసి ఈ సర్వీస్ ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా తీసుకోవచ్చు. చదువుకునే పిల్లలకి చాలా చాలా దోహదపడుతుంది. అలాగే ఏంటంటే కళాశాలకు వెళ్లేటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ప్రమోషన్ కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా అమ్మవారి దేవల్ల ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగుంటుంది. అసలు అక్షరము అంటేనే నాశనం కానిదే అని అర్థం. అటువంటి అక్షరము ప్రతి వ్యక్తికే సొంతం అవ్వాలి అని చెప్పేసి. సో ఏంటంటే కొంతమందికి ఏంటి మెరిట్ పీపుల్ ఉంటుంటారు కానీ బయటికి కనబడరు. కొంతమంది చాలా బాగా చదువుతారు, కనిపించరు. ఏంటి గంగా యమున సరస్వతి నదుల్లో మనకి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది, అది ఎవరికి కనిపించేది కాదు. అలాగే మన జ్ఞానము అనేది కూడా ఎవరికి కనపడదు. అటువంటి జ్ఞానం ప్రతి వ్యక్తికి సొంతం అవ్వాలి. అది వ్యాపారస్తులైనా కావచ్చు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండటం అనేది ప్రధానం. సో అటువంటి వాళ్ళకి కూడా ఏమవుతుందంటే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగా దోహదపడుతుందని చెప్పారు, చాలా మంది చెప్పారు. ఈ మధ్య కాలంలో నవరాత్రుల్లో కూడా చాలా మంది వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అంతే అన్నమాట. అది ఏ టైంకి రావాలమ్మా మేము, లేదా దూర ప్రాంత ప్రజలకైతే మాత్రం కొరియర్ సౌకర్యము, పోస్టల్ సౌకర్యం అనేది ఉంటుంది. విదేశస్తులకు మాత్రం వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకుని వాళ్ళు పంపించడం ఉంటుంది తప్పించి మా ఆఫీస్ నుంచి మాత్రం ఉండదు. మనకి ఇండియాలో అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా పంపటం అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకోవటం మంచిది. కొరియర్ సర్వీస్ ద్వారా పంపించటము అనేది జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి కూడా అంతే అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అది మేరు అన్న భావనలో ఉంటుంటారు, కానీ మేరు కాదు. నేను చాలా సంవత్సరాలుగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది చాలా చిన్నగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఒక 1 రూపీ కాయినంత ఉండొచ్చేమో. చాలా చిన్నగా ఉంటుంది, పవర్ఫుల్ గా ఉంటుంది. ఒకవైపు లక్ష్మీ అమ్మవారు అంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. దానికి ఏంటంటే మనకు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం అనేది జరిగింది.
సో అది ఎవరైనా సరే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత బీరువా లాకర్లో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుందని తెలియజేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం లేదు. అది కేవలం బీరువా లాకర్లో పొందుపరిస్తే సరిపోతుంది. అయితే ఆ కవరులోనే ఒక పేపర్ అనేది కూడా ఉండటం జరుగుతుంది. ఆ పేపర్ లో ఉన్నటువంటి మంత్రాన్ని ఒక బుక్ లో కానీ పేపర్ లో కానీ వ్రాసుకుని మళ్ళీ ఆ పేపర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్లాస్టిక్ కవర్లు అందులోనే ఉంచి ఆ కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. మనసులో సంకల్పము అనేది ఒకటి అనుకుని కనుక బీరువా లాకరులో పెడితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా వాడు పాజిటివ్ రిజల్ట్ అనేది, అంటే వాడు ఏ సంకల్పంతో అయితే దాన్ని పొందుపరుస్తారో ఆ సంకల్పం అమ్మవారి దయ వల్ల అతి శీఘ్రంగా నెరవేరటం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా తెలియచేయటం జరిగింది. దూర ప్రాంత ప్రజలు మాత్రం కొరియర్ సౌకర్యము లేదా పోస్టల్ సౌకర్యం ఉంటుంది. అది ఎలా ఏమిటి విధి విధానము అనేది తెలుసుకోవడం చాలా మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. అయితే దూర ప్రాంత వాళ్ళకు కూడా ఎలాగో అని చెప్పేసి, అయితే వాళ్ళకి ఏంటంటే మొబైల్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది, కానీ అది ఎలా ఏమిటి విధానం తెలుసుకొని కాల్ చేయాలి. మొబైల్ అపాయింట్మెంట్ అనేసరికి వెంటనే కాల్ చేస్తారు, చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. అలా కాకుండా దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియజేయడం, అందులో అదే కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏమిటి వివరాలు తెలుసుకోవటం, డిపాజిట్ చేయడం, తర్వాత ఒక టైం తెలియజేయడం జరుగుతుంది. ఆ టైంకి కాల్ చేయడం, ఇవంతా ప్రాసెస్ ఎలాగో అని చెప్పేసి తెలుసుకొని, ఎందుకంటే నాకు స్టేట్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చక్కగా వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని సంపూర్ణంగా వాళ్ళు గనక వినగలిగితే అన్ని అర్థమవుతుంటాయి. సో సగం వినకుండా సంపూర్ణంగా విని వాళ్ళు గనక అమలు పరిస్తే చాలా బాగుంటుంది. అయితే ఎక్కువగా వీళ్ళనే కాదు, విదేశస్తులనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, అంటే మన ఇండియాలోనే అనమాట వేరే స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలి అనుకుంటే ఎలా ఏమిటి వివరాలు తెలుసుకోవటం చాలా మంచిది. హైదరాబాద్ గాని సమీప ప్రాంత ప్రజలు అయితే మాత్రం తప్పనిసరిగా చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. హైదరాబాద్ చిక్కడపల్లిలో. అయితే ఏంటంటే అపాయింట్మెంట్ కోసం సంబంధించిన నెంబర్లు అని చెప్పేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటికి కాల్ చేసి కనుక్కొని రావటం, ఒక టైం తెలియచేయడం జరుగుతుంది. ఆ టైంకి రావటం చాలా మంచిది. పర్యటన చేస్తున్నారండి ఈ మధ్యలో? ప్రస్తుతం పర్యటనలు అనేవి మాత్రం ఈ వారం తెలియజేస్తా అన్నాను, కానీ కుదరట్లేదు. వెళ్ళాలి అన్నాను, సంకల్పం గట్టిగా ఉంటుంది. విజయవాడ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తారమ్మా అని. కానీ ఏమైతుందంటే ఇవంతా కూడా పండగ సీజన్. సో నెక్స్ట్ మంత్ కార్తీక మాసంలో తప్పకుండా వైజాగ్, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, ఇంకా కొన్ని ఊర్లు అనేది తెలియచేయటం జరుగుతుంది. తప్పనిసరిగా కార్తీక మాసంలో నెక్స్ట్ మంత్ రావటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు ఏమిటి వివరాలన్నీ కూడా వీలైనంత వరకు వచ్చే శనివారం తప్పకుండా తెలియజేయడం ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈ రోజు తెలియజేద్దాం అనుకున్నాను, కానీ ఏమైతుందంటే ఈ దీపావళి వరకు కూడా బిజీగానే ఉండటం జరుగుతున్నది. కాబట్టి ఆ తర్వాతనే రావటం అనేది ఉంటుంది. కాబట్టి వచ్చే నెల మాత్రం తప్పనిసరిగా కార్తీక మాసంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని పర్యటనలు అనేవి, కొన్ని వివరాలు అనేది ఏ ఊర్లు అనేది తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అక్కడికి రావటం అనేది ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడే ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ శ్రీచక్రం కానీ తీసుకోవచ్చు. అలాగే ఇంకేదైనా సరే వాడి జాతక పరంగా కూడా ఏంటంటే లక్కీ స్టోన్ అనేవి అవి ఉంటూ ఉంటాయి. అయితే ఏంటంటే లక్కీ స్టోన్ కి వచ్చేసరికి ఏమవుతుంది, నేను మెడలో లాకెట్ రూపేణా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉంగరాల రూపేణా కాకుండా మెడలో లాకెట్ రూపేణా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. లేదా పరిహారంగా ఎన్నో ఉంటూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది. విజయ మార్గం కార్యక్రమము అంటేనే అంటే చాలా మంది కూడా అదొక విశ్వాసంగా వస్తారు. అబ్బా మీరు చెప్పిన లైవ్ లో మంచి మాట చెప్పినవే చేసి మేము చాలా సక్సెస్ అయ్యామమ్మా, చాలా బాగున్నాము అని చెప్పేసి ఇటువంటివన్నీ వినటం అనేది జరుగుతూ ఉంటుంది. సో తప్పకుండా నేను పర్యటన చేసేటైతే మాత్రం నేను నెక్స్ట్ శనివారం, వచ్చే శనివారం ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణ అండి, బి రమణ, విజయవాడ చేస్తున్నాను. మీ గురించి ఎలా అండి? నా గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 22/8/79. ఓకే, సాయంత్రం 5. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటారో వివరాలన్నీ కూడా తెలియచేయండి సీతా శర్మ గారికి. చెప్పండి నాన్న. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ కాల్ మాకు కలగడం చాలా అదృష్టం అమ్మా. ఎప్పటి నుంచి చాలా ట్రై చేస్తున్నామ్మా. ఈ రోజు ఓకే ఓకే, సంతోషం. మా మిస్సెస్ గారు ప్రతి వీక్ క్రమం తప్పకుండా చూస్తుంటారమ్మా. అవునా, ఓకే అమ్మా. ఇప్పుడు చెప్పండి. జాబ్, గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నామ్మా. డెలివరీ ట్రైనింగ్ కూడా అయిందమ్మా. యాక్ట్ అప్రెంటిస్ నుంచి పూర్తి చేశాను. జాబ్ కంటిన్యూ కోసం చాలా 3 సంవత్సరాలు లేకుందమ్మా ట్రై చేసి. జాబ్ కంటిన్యూ అవడం లేదు. గవర్నమెంట్ జాబ్ కోసం కొంచెం చెప్తారా? ఓకే నాన్న, చిన్న చిన్న పరిహారాలు అన్నీ చెప్తాను, ఫస్ట్ నోట్ చేసుకోండి మీరు. వాస్తవంగా ఏంటంటే ఏ మంత్ లో పుట్టినా కానీ
22nd డేట్ అనే దాన్ని మనం మాస్టర్ నెంబర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఏ నెలలో పుట్టినా 22వ తారీఖున జన్మించినటువంటి వాడికి కొంచెం లక్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అందరికీ ఉంటుంది. కాకపోతే 22వ తారీఖు అన్నదాన్ని మాస్టర్ నెంబర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో 22 తారీఖున జన్మించే కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఒక అదృష్టము అనేది నీ వెంట ఉంటుంది నాన్న, ఊరికే టెన్షన్ పడద్దు. చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియజేస్తాను, అవి మాత్రం ఆచరిస్తూ ఉంటే సరిపోతుంది. మన కృషి ప్రయత్నంతో పాటు ఇవన్నీ కూడా చేసుకోవడం కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది. మరొకటి ఏంటంటే ప్రతిరోజు చంద్రదర్శనం చేసుకోవటం ఒకటి చాలా మంచిది. మెడలో లాకెట్ ధరించటము అన్నప్పుడు మూన్ లాకెట్ అని చెప్పేసి ఉంటుంది, మూన్ స్టోన్ అని చెప్పేసి, చంద్రుడిలో ముత్యము అని చెప్పి ఉంటుంది. ఆ లాకెట్ ధరించటం ఒకటి చాలా మంచిది. ఎప్పుడైనా నేను విజయవాడ వచ్చినప్పుడు కానీ, నువ్వు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కలిసి ఆ లాకెట్ ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని అది కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అలాగే నీకు ఎక్కువగా తూర్పు ముఖము ఉత్తర ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే లక్కీ కలర్స్ కి వచ్చేసరికి వైట్ కలరు, మెరూన్ కలరు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే గ్రే కలర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు అదృష్ట సంఖ్య అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటుంది. అది 22వ తారీఖు అన్నప్పుడు 22వ తారీఖునే తీసుకోవటం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే 5ని అదృష్ట సంఖ్యగా తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మీరు శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అయితే దుర్గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొస్తూ ఉండటము, ఆరాధించటము చాలా మంచిది. 5 సోమవారాలు శివుడికి అభిషేకం ఒకటి చేయించడం చాలా మంచిది. అలాగే పర్సనల్ గా ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆ లాకెట్ ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని మెడలో ధరించటము చాలా మంచిది. ఓకే, సీతా శర్మ గారు, మరి ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మంచి మాటను తెలియజేస్తారా అండి? తప్పకుండా. అయితే ఏంటంటే మంచి మాటల్లో భాగంగా ఎన్నో మనం తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిలో భాగంగా అంటే ఎక్కువగా రిజల్ట్ మనం వింటూ ఉండేది ఏంటంటే ప్రజలు ఎక్కువగా ఆర్థిక సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటుంటారు. కొంతమంది మా ధనం బయట ఇరుక్కుపోయిందమ్మా రావట్లేదు అనుకుంటున్నారు. కొంతమంది ఒకదాని కోసం డబ్బుని మేము సమకూర్చుకుంటే మరొక దానికి ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అలాగే బయట ఆగిపోయిన డబ్బులు వస్తాయి అనుకుంటున్నాము, రాలేదు. లేదా ఒక లోన్ కోసం అప్లై చేస్తారు, లోన్ ఏ కారణ చేతన డిలే జరుగుతూ ఉండటము, ఇవన్నీ కూడా వాళ్ళకి మానసికంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. లేదా నమ్మకం విశ్వాసంగా ఒక స్నేహితుడు అని చెప్పేసో, చిన్ననాటి స్నేహితుడమ్మా అంటే నా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మంది వచ్చారు అలా చెప్పిన వాడు. నమ్మకంగా ఉన్నటువంటి వాడు, వాళ్ళకి నేను సరే చేబదులుగా ఇచ్చాను, కానీ వాడు మాత్రం నాకు సమయానికి తిరిగి ఇవ్వట్లేదు. ఈ బాధతో ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. అంతే ఏంటంటే ఎక్కువగా నమ్మటము అని అంటారు. అంటే చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి సాధారణంగా నమ్ముతుంటారు. అలాగే బంధువులు కూడా మా వాడు కదా అని చెప్పేసి ఇచ్చానమ్మా, ఇవి నాకు వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, ఏం చేయాలి? సో ఇలా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. అది వాళ్ళకి ఏంటంటే ఏదో ఇది నేను ప్రాక్టికల్ గా అనమాట ఇలాంటిది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి వాస్తవంగా చాలా మంది కూడా శ్రీచక్రం అనేటువంటి చాలా బాగా సపోర్ట్ చేసింది. అది తీసుకుని బీరువా లాకర్లో పొందుపరిస్తే సరిపోతుందని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఆ శ్రీచక్రం ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని అది బీరువా లాకర్ ఇంత ముందు చెప్పినట్టుగా కలెక్ట్ చేసుకుని అది బీరువా లాకర్లో పొందుపరిస్తే సరిపోతుంది. అలాగే ఏంటంటే మరొకసారి ఎక్కువ మంది కూడా ఈ ఆర్థికంగానే సఫర్ అవుతూ ఉంటారు. నేను మొదటి నుంచి కూడా మంచి మాటల భాగంగా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను, ప్రజలు సక్సెస్ అవుతూ ఉన్నారు, బాగున్నామమ్మా అంటారు. ఇంకా కొంతమంది కార్యక్రమం చూడనటువంటి వాళ్ళు ఈ మధ్య చూసామమ్మా అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా దీనికోసం. అంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవాడు కూడా ఎక్కువ మంది దీనికే సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే 9 గురువారాలు కొంచెం బెల్లం అనేది తీసుకుని ప్రవహించేటువంటి నీటిలో అంటే పారే నీటిలో నిమజ్జనం చేయటం మంచిది. ఎంత అని క్వాంటిటీ కాదు, కొద్దిగా బెల్లం అనేది తీసుకుని పారేటువంటి నీటిలో కలపటం ఒకటి చాలా మంచిది. ఆ తర్వాత మహాలక్ష్మాష్టకము ప్రతిరోజు కూడా 3 సార్లు పఠించటం చాలా మంచిది. మీకు వీలైతే కుదిరితే తామర పువ్వులు అనేది 108 తామర పువ్వులు కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క లక్ష్మి అష్టోత్తరం నామానికి ఒక్కొక్క పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం చాలా మంచిది. అంటే అష్టోత్తర శతనామాలు ఓం ప్రకృతి నమః అన్నప్పుడు ఒక తామర పువ్వు అమ్మవారి దగ్గర ఈ విధంగా ఆచరిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. అలాగే రేపు వచ్చేటువంటిది శుక్రవారం నాడు ధనత్రయోదశి. ఆ రోజు కూడా ఏంటంటే ఎక్కువ మంది కూడా పూజా ప్రాసెస్ నిర్వహిస్తూ ఉంటారు. సో బంగారం కొనగలిగినటువంటి వాళ్ళు తీసుకుంటారు, పూజా ప్రాసెస్ చేస్తారు. అలాగే అది తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా 108 నాణ్యాలు అనేది అంటే 1 రూపీ కాయిన్ కావచ్చు, 5 రూపీస్ కాయిన్ కావచ్చు, ఏదైనా సరే చలామణిలో ఉన్నటువంటి నాణ్యాలు 108 తీసుకుని
ఆ 108 నాణ్యాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం చాలా మంచిది. ఇది గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడూ తెలియచేయటం అనేది జరుగుతున్నది. అయితే మళ్ళీ ఒకసారి తెలియచేయటం అన్నమాట. అయితే ఆ కాయిన్స్ ని ఒకసారి పసుపు నీళ్లలో కొద్దిగా నీళ్లలో ఒక చిటికెడు పసుపు వేసి పసుపు నీళ్లలో వేసి తీసి తుడిచి వాటిని వాడితే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడెక్కడ చేతులు మారే వస్తూ ఉంటాయి కాయిన్స్, కాబట్టి సంప్రోక్షం అంటారు కాస్త చేసుకుని పూజా ప్రాసెస్ నిర్వహించడం చాలా మంచిది. ఆ తర్వాత వీటిని ఏం చేయాలమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో వాటిని పక్కన పెట్టి ఉంచొచ్చు. పక్కన పెట్టి ఉంచి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అన్నప్పుడు వాటిని వాడకుండా వీలైనంత వరకు మరొకటి ఫ్రెష్ గా తీసుకోవటం మంచిది కాయిన్స్. లేదమ్మా అనుకుంటే వీటిని మళ్ళీ పూజా ప్రాసెస్ కి నిర్వహించవచ్చు. అయితే వీటితోటి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే పూజ సామాన్లకు సంబంధించినటువంటిది వేటైనా వాటి కోసం వినియోగించవచ్చు. లేదా ఇంపార్టెంట్ వాటికి ఏదైనా ఒక ఇల్లు కొంటున్నారు అని అంటే అడ్వాన్స్ గా ఇవ్వటం కానీ, ఏదైనా లేదా పిల్లల కాలేజీ ఫీజు అని అంటే కొంచెం వాటిని కలపటం కానీ, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, చాలా మంచిది. ఇది ఇంతకు ముందు తెలియజేసిన తర్వాత కూడా చాలా మంది చెప్పారు, అమ్మ ఈ కాయిన్స్ మేము ఇలా ఇల్లు కొనేటప్పుడు మీరు చెప్పారు కదా వాటికి ఇచ్చాను, వాటికి ఉపయోగపెట్టుకున్నాను. లేదా కొంతమంది బోరింగ్ వేయించుకుంటూ ఉంటారు, వాటికి ఖర్చు పెట్టడం కానీ ఈ విధంగా చేసుకున్నామమ్మా అని చెప్పేసి తెలియచేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ ధనత్రయోదశి నాడు తప్పనిసరిగా ఈ కాయిన్స్ తోటి చేయడం, అయితే వీలైనంత వరకు మన తామర పువ్వులతోటి కూడా చేయడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. 108 తామర పువ్వులు దొరకని పక్షంలో కనీసం 5 తామర పువ్వులైనా సరే వాటిని అమ్మవారి ముందు ఉంచడం చాలా మంచిది. అది కూడా కాదు అంటే కనీసం 1 తామర పువ్వైనా సరే లక్ష్మీ అమ్మవారి ముందు ఆ రోజు ఉంచడం చాలా మంచిది. అయితే ఏంటంటే చాలా మంది కూడా ఈ విధంగా తామర పువ్వులతో పూజ చేసామా తర్వాత ఏం చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా వీలైనంత వరకు నీళ్లలో నిమజ్జనం చేయడం మంచిది. తొక్కని ప్రదేశం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, కానీ వాటికంటే కూడా నీళ్లలో నిమజ్జనం చేసి రావటమే ఉత్తమోత్తమం. ఈ విధంగా చేసుకుంటుంటే అమ్మవారి దయ వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది తప్పనిసరిగా ఉంటుంది. శ్రీచక్రంలో ఒక మంత్రం అనేది ఇవ్వటం జరిగింది. ఆ మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు ఎవరైనా సరే పఠిస్తూ ఉండటం చాలా మంచిది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే 5 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ విధంగా ఆచరిస్తూ ఉండడం చాలా మంచిది. ఆ తర్వాత రేపు వచ్చే శుక్రవారము ధనత్రయోదశి, ఆ రోజు ఓం మహాలక్ష్మి నమః అన్న మూలమంత్రాన్ని కూడా ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండటం కూడా చాలా మంచిది. ఇంత ముందు తెలియచేయడం జరిగింది, ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మూలమంత్రం 1,25,000 సార్లు 27 రోజుల లోపుగా కంప్లీట్ చేయడం మంచిది అని. ఈ విధంగా చేశామమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేశారు. చేసిన తర్వాత మాకు 19 రోజులు 20 రోజుల లోపుగానే మేము అనుకున్నటువంటి సంకల్పం నెరవేరిందమ్మా అని చెప్పేసి అది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కానీ మరొకసారి తెలియచేయటము ఆ రోజు మొదలు పెట్టైనా సరే అయితే ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మూలమంత్రాన్ని 1,25,000 సార్లు 27 రోజుల లోపుగా కంప్లీట్ చేయటం చాలా మంచిది. వీలైనంత వరకు ఏంటంటే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం మంచిది. అయితే మామూలుగా బియ్యము మన పాలు అన్నది తీసుకోవడం, కొంచెం బెల్లం కలిపి ఈ విధంగా గనక బెల్లం పాయసము అనేది పరమాన్నము అది చేసి పెట్టడం, నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా మంది కూడా చాలా బాగుందమ్మా అన్నారు. అలాగే రవ్వ కేసరి అనేది కూడా అమ్మవారికి ప్రీతికరం. ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అనేది చేస్తుంటాం, అదో కొంచెం ఎరుపు రంగు వేసి రవ్వ కేసరిని కూడా నైవేద్యం పెడుతూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది. ఇంత మునుపు ఆరుద్ర నక్షత్రం రోజున 10,000 సార్లు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపాన్ని జపించడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నిన్న ఆరుద్ర నక్షత్రం రోజు కూడా చాలా మంది చెప్పారు, అమ్మా మేము చేశాము. అయితే ఏంటంటే ఇంతకు ముందు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు చేసినటువంటి వాడు కూడా చాలా మంది కూడా తెలియజేశారు, చాలా బాగుందమ్మా అందుకని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాము అని చెప్పేసి. అయితే ఏంటంటే వీలైనంత వరకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ ప్రాసెస్ అనేది నిర్వహించుకోవడం మంచిది. వాళ్ళకు ఓపిక శక్తి ఉంటే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఈ 27 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజల్లా చేసుకుంటుంటారు కూడా వాళ్ళ ఓపిక చేసుకోవటం కూడా చాలా మంచిది. ఈ విధంగా చేస్తుంటే తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి చెందటము అనేది ఉంటుంది. మన మనసులో సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అసలు ఎప్పుడు కూడా ఈ విజయ మార్గం కార్యక్రమంలో తెలియజేయడం రీజన్ అదనమాట. అది కుచేలని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా చాలా మంది కూడా తెలియజేశారు, ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మంచి మాటల్లో భాగంగా మీరు చెప్పినవన్నీ మేము చేసామమ్మా చాలా బాగుంది అని చెప్పేసి కృతజ్ఞతలు తెలపడం కోసమైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలుస్తూ ఉంటారు. అయితే కేవలం సమస్య అనే కాదు, మీరు మంచి మాటలు చెప్పినవి మేము చేసామమ్మా, చేసిన తర్వాత చాలా బాగుంది, మిమ్మల్ని కలవాలని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలుస్తున్న వాటి నేను పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అంతే, కేవలం చూడాలన్న క్రేజ్ తో ఎక్కువ మంది వస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకొని
మిమ్మల్ని ప్రత్యక్షం చూస్తే ఒక అమ్మవారిని చూసినట్టుంటుందమ్మా అని అంటారు. సో అంటే కొన్ని ఏమైతుందంటే మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళు సక్సెస్ అవ్వడం కావాలి. ఎప్పుడైనా సరే చాలా మంది బయటకు చెప్పలేనటువంటి బాధలు పడుతూ ఉంటారు. సో అటువంటి బాధలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వలన అవన్నీ కూడా సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ప్రాబ్లం సమస్య అనేది ఉంటుందో అక్కడ తప్పకుండా పరిష్కార మార్గం అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు బెంబేలు పడకూడదు, బాధపడకూడదు. ఓర్పు సహనం ఇంపార్టెంట్. అయితే చాలా మంది ఇళ్లలో సమస్యలతో వచ్చేటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నాకు ఉన్నటువంటి ఒక్క అలవాటు ఏంటంటే చాలా మంది కూడా అందుకే ఓపెన్ గా చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఈ కార్యక్రమంలో ఎవరిది ఒక పేరుని చెప్పడం కానీ ఎగ్జాంపుల్ గా తీసుకోవడం కానీ ఎప్పుడు జరగదు. సో ఆ విశ్వాసంతో అందరు కూడా వచ్చి చెప్తుంటారు, మీరు ఇంతవరకు ఏ రోజు కూడా ఎవరిది చేయలేదమ్మా, అందుకని మీ దగ్గరకు వచ్చి ఓపెన్ గా చెప్తున్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ సమస్యల వలయంలో ఉండే ఏమైతే కుటుంబంలో కలహాలు అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నారు. దయచేసి అది చాలా తప్పు. కలహాలు ఎప్పుడు కూడా రాకూడదు. అయితే ఓర్పు సహనం ఇంపార్టెంట్. అంత బాధ అనిపించినప్పుడు కొంచెం సేపు మెడిటేషన్ చేయటం, లేదా ఏదైనా సరే ఒక మంత్ర జపాన్ని ఎక్కువసారి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైనా ఒక పంచాక్షరి మంత్ర జపమో లేదా అష్టాక్షరి మహామంత్రమో ఓం నమో నారాయణాయ దీన్ని జపిస్తూ ఉండటమో ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి. అష్టాక్షరి మహామంత్రం ఎక్కువసారి పఠిస్తూ ఉండటం వల్ల ఎటువంటి కష్టమైనా సరే భగవదానుగ్రహం వలన అతి శీఘ్రంగా అవన్నీ కూడా తీరిపోయి అయితే చక్కగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అంతేకాని ఎవరు కూడా భయపడద్దు, బాధపడద్దు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చక్కని పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది. అయితే దానికి ఓర్పు సహనము అనేది అవసరము. ఓకే, ఈ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది ఏ ఏజ్ వారైనా కూడా ధరించొచ్చా అండి? ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి వ్యక్తికి కూడా అవసరము. లక్ష్మీ కటాక్షం కోసం మనం ఎంతైతే ఆరాట పడుతుంటామో అలాగే సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా అందరికీ కూడా అవసరము. సో దానికి వయసుతో నిమిత్తము అనేది లేకుండా ఎవరైనా ధరించవచ్చు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా మంచిది. చిన్నపిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి స్టూడెంట్స్ కి ఎక్కువ మంది వేయిస్తూ ఉంటారు. అది వేస్తే తప్పనిసరిగా ఏంటంటే దానికి ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కొంచెం నియమాలు అనేవి కూడా ఏమన్నా అవసరమైతే తెలియచేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ శ్రీచక్రం కానీ తీసుకోవాలి అంటే ఏ టైంకి రావాలి ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. అపాయింట్మెంట్ కోసం మాత్రం ఒక్కరోజు ముందైనా సరే మినిమం కాల్ చేసి రావటం చాలా మంచిది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. సీతా శర్మ గారు సూచించిన మంచి మాటల్ని మీరు కూడా మీ సమస్యలకు తగ్గట్టుగా ఒక్కసారి మీరు పాటించే ప్రయత్నం చేసి సత్ఫలితాలు పొందండి. అలాగే వారు సూచించిన ఎడ్యుకేషన్ లాకెట్ కానీ అలాగే రత్నాలు కానీ ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక వస్తువులు మంత్రాలు శ్రీచక్రం ఇలాంటివి మీకు కూడా ఆసక్తికరంగా ఉంటే ఒక్కసారి సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 04027666599.